వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంతని మండలం బిట్టుపల్లి ప్రాంతంలో పెద్ద పులి సంచారం. భయాందోళనలో గ్రామస్తులు, రైతులు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న అటవీ శాఖ అధికారులు. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న పెద్దపల్లి ఎమ్మెల్యే. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు భూమి పూజ చేసిన విజయ రమణారావు. ఎల్ఆర్ఎస్ పై పెద్దపల్లి కలెక్టర్ సమీక్షా సమావేశం. ఎల్ఆర్ఎస్ పై లేఅవుట్ డెవలపర్లు, రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లకు అవగాహన. ఘనంగా శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన ఉత్సవ కమిటీ. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని అన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లిలో మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో 48 లక్షలతో నిర్మించిన సఖీ నూతన భవనాన్ని ప్రారంభించి అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నందన గార్డెన్లోని నిర్వహించిన వేడుకల్లో పాల్గొని అనంతరం నిమ్మానపల్లిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని అన్నారు. ప్రతి నిరుపేదలకు ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సఖీ కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే పెద్దపల్లి జిల్లా ఏర్పాటైన నుంచి కలెక్టర్ ఆఫీస్ ముందు మరి కిరాయి ఇంట్లో ఇది గత 4-5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం భూమి కేటాయించి 48 లక్షలు వెచ్చించి మరి సఖీ కేంద్రాన్ని, ఒక మంచి కార్యాలయాన్ని మనం కట్టుకోవడం జరిగింది. అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఇది ఉండడం అనేది మనందరికి కూడా చాలా సంతోషం. గడువులోగా ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించి ప్రభుత్వం అందించి 25% రాయితీ ప్రజలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ పై లేఅవుట్ డెవలపర్లు, రియల్టర్లు, డాక్యుమెంట్ అలాగే రైటర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ లేఅవుట్ క్రమబద్ధీకరణ 2020 పథకంపై తెలంగాణ ప్రభుత్వం గత నెలలో సవరణ జీవో 28 తీసుకుని వచ్చిందని, ఎల్ఆర్ఎస్ కోసం పూర్తి ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలను మార్చి 31 లోపు చెల్లిస్తే 25% రీబేట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా పరిధిలోని 16,000 స్థలాల క్రమబద్ధీకరణ కోసం సంబంధిత ఓనర్లకు ఫీజు వివరాలు తెలియజేశామని, ఇప్పటి వరకు 400 మంది మాత్రమే స్పందించడం జరిగిందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. పెద్దపల్లిలో 200 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణ ప్రస్తుతం చేసుకుంటే చెల్లించాల్సినటువంటి ఫీజులో దాదాపు 2 లక్షల వరకు ఆదా చేయవచ్చునని, అదే 500 చదరపు గజాల స్థలంలో 3 నుంచి 4 లక్షల వరకు అవుతుందని తెలిపారు. ఈ అంశాలను లేఅవుట్ డెవలపర్లు, రియల్టర్లు స్పష్టంగా వివరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఆర్డీఓ గంగయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీపీస్తో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళతో కానీ లేకపోతే డాక్యుమెంట్ రైటర్స్తో కానీ ఈరోజు మనం డీటెయిల్గా ఓరియంటేషన్ సెషన్ లాగా లేకపోతే చిన్న స్టేజింగ్ సెషన్ లాగా ప్లాన్ చేయడం జరిగింది. సో ప్రైమరీ అబ్జెక్టివ్ ఏంటంటే లాస్ట్ మంత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో 28 అని ఒక అమెండ్మెంట్ తెచ్చిందన్నమాట. దీంట్లో ఎల్ఆర్ఎస్ కట్టుకునే వాళ్ళకి మార్చ్ 31 కట్టుకుంటే 25% రిబేట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకి ఇప్పుడు పెద్దపల్లిలో ఒక 16,000 మందికి మనం ఫీ ఇంటిమేషన్ చేశాం. బట్ మన రెస్పాన్స్ అనేది ఇప్పుడు దాకా ఓన్లీ 400 మెంబర్స్ మాత్రం కట్టాం. దాన్ని స్పీడప్ చేయడం కోసం సాఫ్ట్వేర్లో కానీ రిబేట్ అవి మొత్తం ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఒక చిన్న వర్కౌట్ చేయడం జరిగింది అనమాట. యావరేజ్గా మనం చూస్తే ఒక 200 స్క్వేర్ యార్డ్ ప్లాట్కి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా పేమెంట్ చేసి రిబేట్ని ఉపయోగించుకుంటే ఆల్మోస్ట్ ఒక 2 lakhs దాకా సేవింగ్స్ వస్తాయి. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ సమీపంలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత ఖర్చుల నుండి 10 లక్షల రూపాయల వ్యయంతో పోచమ్మ దేవాలయ నిర్మాణం చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని దేవాలయ నిర్మాణాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రఖ్యాత శక్తిపీఠమైన
పురాతనమైన రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ తల్లి దేవాలయాలు అతి పురాతనమైనవని వెల్లడించారు. ఈ నెల మార్చి 12వ తేదీన శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ప్రారంభమవుతుందని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, ఆలయ ఈవో సి కిషన్ రావు, మాజీ కౌన్సిలర్లు చిత్తారి పద్మ, వల్లపురాజు, బూకే సరోజన, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్, ఎండి హసన్, పెరుమాండ్ల నర్సగౌడ్, లావుడ్య బీఖ్యా, ముప్పిడి రాజిరెడ్డి, బురుగు కృష్ణస్వామి, నాయని రజిత, పచ్చిమట్ల శ్రీకాంత్, అనగోని రమేష్, అర్చకులు టి పరమేశ్వర్ పాల్గొన్నారు. పోచమ్మ తల్లి ఆలయానికి మరి హుస్నాబాదు పట్టణ ప్రజలందరూ పుర ప్రముఖులు మరి పాటి మీది పోచమ్మ తల్లి అందరికీ పట్టణానికి ఇలవేల్పు అతి పురాతన దేవాలయము. మరి మంత్రి గారు పొన్నం ప్రభాకరన్న, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు వారి సొంత ఖర్చులతోటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పట్టణంలో ప్రజలందరూ ఏ కార్యక్రమం చేసినా మరి తల్లిని దర్శించుకొని వారి మొక్కులను చెల్లించుకొని మరి ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగుతా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇది మంచి కార్యక్రమం. అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తయ్యేంత వరకు సహకరించాలని కోరుతూ, ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉండేటువంటి పోచమ్మ దేవాలయం చాలా పురాతన కాలం నుండి, నేను చిన్నప్పుడు ఈ పెంకుటిల్లు నుండే ఎల్లమ్మ దేవాలయం కూడా పెంకుటిల్లు నుండే 69, 70, 71 తర్వాత దీని కొంత లోకల్ ఉండే పెద్ద మనుషులు చిన్నగా స్లాబ్ పోసారు. కోహెడ మండలంలోని తంగళపల్లి గ్రామ శివారు మోయ తుమ్మెదవాగు ఒడ్డున వెలసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. పూజారులు కళ్యాణ వేడుకను వేద మంత్రాలతోటి, పూజ భాజా భజంత్రీలతోటి మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలోని పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. మండల తహసీల్దార్ కె సురేఖ, పలువురు మండల నాయకులు, ఆలయ పూజారి, ఆలయ కమిటీ డైరెక్టర్లు, పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీమతే విశ్వక్షేణాయ నమః. శ్రీమతే విశ్వక్షేణాయ నమః. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ అర్చకులు రామ్ లక్ష్మణ్ రామకృష్ణ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామివారికి పట్టు వస్త్రాలను ఉత్సవ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ సమర్పించారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతుల్ని కల్పించారు. ఇక ఈ నెల 14న బండ్లు తిరుగుట, 16న రథోత్సవం జరగనుంది. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో అనిల్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింకా శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నర్సయ్యలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి మన తిమ్మపురం మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులు వచ్చి చాలా మంది కూడా పాల్గొనడం జరిగింది. మనకు
ఈ రోజు నుంచి 10వ తారీఖు నుంచి కూడా 15వ తారీఖు వరకు మనకు ఇవి పూజలు కూడా ప్రతిరోజు ఉంటాయి. మనకు 14వ తారీఖు హోలీ అంటే గుట్ట చుట్టూ మనకు బండ్లు తిరుగుతాయి. తర్వాత 16వ తారీఖు రాత్రి 10-10:30కు మన హోమం పూజల తర్వాత కూడా రథం పైకి కూడా మనకు దేవుడు పైకి పోయి మొక్కులు స్టార్ట్ చేసడం జరుగుతుంది. 16 నాడు నైట్ మొక్కులు స్టార్ట్ చేస్తే 17వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు కూడా అందరూ కూడా మొక్కులు అనేది అప్పచెప్పుకుంటారు. నల్లగొండ నరసింహ దేవుడు అంటే మహిమల దేవుడు. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుతుంది. సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కళారంగానికి చెందిన మహిళలను ఘనంగా సన్మానించారు. సోమవారం రోజున కరీంనగర్ పట్టణంలోని కళాభారతి యందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వాయి పాపన్న రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాం గౌడ్, జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్లు హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను సన్మానించుకోవటం మాకు గర్వకారణమన్నారు. రాబో ఎన్నికల్లో 33% రిజర్వేషన్లతో మహిళలు రాజకీయాల్లోకి రావాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన సర్వాయి పాపన్న గీత కార్మిక కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సంధ్యకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం సుమారుగా 300 మంది మహిళలను ఘనంగా సన్మానించారు. ప్రశంసా పత్రం అందించి శాలువ కప్పి సత్కరించారు. తదనంతరం మహిళలందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలను తినిపించుకున్నారు. కళాకారులు చేసిన కోలాట ప్రదర్శన చూపరలను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పరశురాం గౌడ్, జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సంధ్య, సంఘం మాజీ అధ్యక్షులు కలర్ సత్యన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంపునూరి మల్లేశం గౌడ్, రాష్ట్ర నాయకులు సింగం సత్తన్న గౌడ్, గోపగాని సారయ్య గౌడ్, కర్బూజా తిరుపతి గౌడ్, కోలా లక్ష్మణ్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా పరశురాములు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రాజమల్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారం. నా పేరు కోడూరు పరశురాం గౌడ్, సర్వే పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకొని మా జిల్లా అధ్యక్షులైన సంధ్య గౌడ్ అధ్యక్షతన ఈరోజు ఇక్కడ తన కళాకారులందరికీ కూడా ఒక సన్మానం చేసే ప్రోగ్రాం తీసుకున్నాము. అందులో భాగంగా ఒక 150 నుంచి 200 మందికి మేము వీళ్ళ సన్మానం చేసే ప్రోగ్రాంని వీళ్ళ కళాభారతిలో పెట్టడం జరిగింది. ఇటు సమావేశానికి మా జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ గారు, రాష్ట్ర నాయకులు కలర్ సత్తన్న గారు, అలాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజమౌళి గారు అందరూ వచ్చినారు. ఈ ఉద్దేశం ఏంటంటే మహిళల్ని మేము వాళ్ళ కష్టాలని గుర్తించి వాళ్ళ ఔన్నత్యాన్ని గుర్తించి మేము ఒక సన్మాన కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళు చేసే సేవలు, అలాగే ముందు ఇంకా చేయాల్సిన సేవల గురించి దృష్టిలో పెట్టుకొని ఒక కార్యక్రమం సర్వే పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. కరీంనగర్ స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్లో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ రీజియన్ సభ నిర్వహించడం జరిగింది. ఇందులో జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికులంతా సమ్మెకు సమాయత్తం కావాలని, సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అన్ని ఆర్టీసీ అంశాలను అమలు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతభత్యాలు ఇప్పించాలి, పీఆర్సీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. యాజమాన్యమే లేదా ప్రభుత్వమే సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులను కొని ఆర్టీసీకి ఇవ్వాలని, సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుని అన్ని రకాల బస్సులను ఆర్టీసీకి ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకోవాలి. సమ్మె నోటీసులో పేర్కొన్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయకుంటే కార్మికులంతా సమ్మెకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. యాజమాన్యం, ప్రభుత్వం సమస్యల పరిష్కారం కొరకు వెంటనే చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలోని కరీంనగర్ ఉమ్మడి జిల్లా అన్ని డిపోల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం భయపడతా ఉంది. ఇవాళ ప్రభుత్వమేమో ఆనాడు మరి ఆ ప్రభుత్వం చేసి అన్నీ కూడా ప్రభుత్వంలో విలీనానికి శ్రీకారం చుట్టి లాస్ట్లో అపాయింటెడ్ అయ్యకుండా ప్రభుత్వం పోతే వీళ్ళు ఏం చేసేది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టి మేము ఆర్టీసీని ఇవాళ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తాం, 2 బకాయిలన్నీ ఇస్తాం, 2 పీఆర్సీలు ఇస్తాం, అట్లాగే 2021 పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా దాంట్లో కలిపేస్తాం, తర్వాత మరి ఆర్టీసీని ఆధునీకరిస్తాం, కొత్త బస్సులు మేమే కొంటాం అని చెప్పి యూనియన్లని పునరుద్ధరణ ఇస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఈనాటికి వాళ్ళు చేయలే.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ స్మైల్లో భాగంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు స్మైల్ గిఫ్ట్ ఎగ్జామినేషన్ ప్యాడ్ పెన్నులను అందించగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపాలి సురేందర్ రావు ఆధ్వర్యంలో ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తల చేతుల మీదుగా విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్ పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొంపాలి సురేందర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి 10వ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించి జిల్లాకు కేటీఆర్ కు ఉపాధ్యాయులకు మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు నల్లా నర్సయ్య, గాండ్ల సుమతి, నాయకులు మింగని మనోహర్, శీలం స్వామి, భరత్, అన్వర్, జాంగీర్, దిలీప్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ టౌన్ గౌరవ సిరిసిల్ల ప్రదాత మాజీ మంత్రులు సభ్యుల ఆశీర్వాదంతో 10వ తరగతి ఉన్నటువంటి విద్యార్థులకు గిఫ్ట్ స్మైల్ కింద యాడ్స్ పెన్నులను పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో పాల్గొంటున్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరూ కూడా పేరుపేరున నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ, గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత రావాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఈ ఎగ్జామ్లో ప్రావీణ్యం చూపించి వాళ్ళ తల్లిదండ్రులకు ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి అందరికీ మంచి పేరు రావాలని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారు విద్యార్థులకు పెన్నులు ప్యాడ్లను పంపించాలని చెప్పేసి పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో బిట్టుపల్లి వద్ద రాత్రి 7:30 రోడ్డు దాటుతూ ఉండగా పెద్దపులిని చూసిన రైతు వెంటనే మంతని అటవీ శాఖ అధికారులకు పెద్దపులి రోడ్డు దాటుతున్న ప్రదేశం వద్ద పెద్దపులి పాదముద్రలను గుర్తించి పై అధికారులకు సమాచారం అందించారు. జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య సంఘటన స్థలంలో పులి పాదముద్ర చూసి ఆడపులిగా గుర్తించారు. గోపాల్పూర్ అడవి ప్రాంతం నుండి కాకర్లపల్లి గ్రామం వైపు వెళ్లినట్లు పులి అడుగులను చూసి అంచనా వేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య మాట్లాడుతూ గత నెల రోజులుగా భూపాల్పల్లి, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా గత కొన్ని సంవత్సరాల నుండి పెద్దపులులు తూర్పు అడవి ప్రాంతంలోని తిరుగుతున్నాయని, రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతానికి ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతులు ఉచ్చులు పెట్టడం, కరెంటు వైర్లు పెట్టడం లాంటివి చేసి పెద్దపులికి ఏదైనా జరిగితే 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. వ్యవసాయదారులు, పశువుల కాపరులు అటవీ ప్రాంతానికి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు సూచనలు పాటిస్తూ కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పొలాలకు పోవద్దు, ఏదైనా పోయినా కానీ ఏదైనా అవసరం ఉంటే గ్రూప్గా పోవాలి. నెక్స్ట్ ఏంటంటే అది నేషనల్ ఎనిమల్ కాబట్టి మనం ఎలక్ట్రికల్ ఈ సర్క్యూట్స్ ఉంటాయి కదా సార్, ఇల్లీగల్గా కరెంటు పెట్టుకుంటారు. అది కరెంటుకి ఇట్లా తగిలి ఏదైనా అయిందనుకోండి, వాడికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఉంది. కాబట్టి ఎటువంటి పులికి మాత్రం మనం ఎటువంటి ప్రమాదం చేయకూడదు, అది నేషనల్ ఎనిమల్ కాబట్టి. అట్లాంటప్పుడు మన ప్రాణం కూడా జాగ్రత్త, మనం ప్రాణం ఇంపార్టెంట్, కానీ దానికి ఎదురుగా పోయి అనవసరంగా దానికి ఇబ్బంది చేయటం అట్లాంటివి మాత్రం చేయకూడదు. మన జాగ్రత్త అది ఉన్నప్పుడు ఏం చేయాలి, కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి రాకుండా, పొలాలకు కొద్దిగా తక్కువగా పోవటం, అడవుల్లోకి పశువుల్లోకి తీసుకుపోకపోవటం, అట్లాంటివి చేసుకొని కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఒక దగ్గర ఉండదు అది, ఎందుకంటే మన అడవి ఏందనేది ఇక్కడ ఉన్న పెద్దపల్లి ఫారెస్ట్ టైగర్ ఉండే అంత పెద్ద అడవి కాదు, ఇది చాలా ఓపెన్ ఫారెస్ట్ ఉంది సార్. స్క్రబ్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, అంత పెద్ద డెన్స్ ఫారెస్ట్ కాదు. లాస్ట్ టైం 2020లో వచ్చింది, 2022లో వచ్చినాయి, 20లో వచ్చి ఒక క్యాటిల్ కిల్ అయింది, 7 రోజులు ఉంది, వారం రోజులు ఉంది, వెళ్ళిపోయింది. 22లో వచ్చింది, ఒకటే రోజులో క్రాస్ అయిపోయింది మానేరు దాటి భూపాలపల్లికి. కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, దారి తప్పి అట్లా వచ్చేసింది. ఆసిఫాబాద్ నుంచి వచ్చింది, అది ఫిమేల్ టైగర్, యంగ్ ఉన్నది. ఆటోమేటిక్గా అది కూడా చూస్తున్నాం వెళ్ళిపోతుందని. వారం రోజుల నుంచి మనం ట్రాకింగ్ చేసుకుంటున్నాం, కానీ ఒక 2-3 రోజుల నుంచి దాని యొక్క ట్రాకింగ్ దొరకట్లేదు. మళ్ళీ ఈరోజు ప్రత్యక్షంగా మన వాళ్ళు చూశారు కాబట్టి
మళ్ళీ కొద్దిగా డిస్టర్బ్ అయింది. రేపు మళ్ళీ మార్నింగ్ దీని యొక్క అడుగులను బట్టి మనం ట్రాక్ చేస్తారు, వాళ్ళు అది ఎడిపోయిందో చూస్తారు. కాబట్టి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఏ టైం కనబడదు సార్ రైతులకు 6:30 ఈవినింగ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రమాదవశాత్తు మరణించిన 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం పార్థివ దేహానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ గంగారాం అకాల మృతిని తీరని లోటని అన్నారు. ఆయన సేవలను కొనియాడారు. మృతుని కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. పారమిత విద్యా సంస్థలలో ప్రాజెక్ట్ బెస్ట్ లెర్నింగ్ ఎగ్జిబిషన్ నిర్వహించి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం చేపట్టారు. నగరంలోని మంకమ్మ తోటలో గల పారమిత ఉన్నత పాఠశాలలో ఈ వేడుకలలో శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి యు ఉమేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లోని 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు 275 మంది విద్యార్థులు పాల్గొనగా 55 ఉత్తమ ఇన్నోవేటివ్ గ్రూప్ ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి. పరిశోధన, సామాజిక శాస్త్రాల అనుసంధానం మరియు సేకరణ వంటి వివిధ విభాగాల్లో ఈ ప్రాజెక్టులు విద్యార్థుల నైపుణ్యాలను, జ్ఞానాన్ని మరియు ప్రతిభను చాటి చెప్పాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఉమేష్ కుమార్ విజేతలకు అవార్డులను మరియు సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థుల సృజనాత్మకతను, కృషిని ఆయన ప్రశంసించారు. ఈ యువ మనసులు సమర్పించిన వినూత్న ఆలోచనలు మరియు పరిష్కారాలు నన్ను ఆకట్టుకున్నాయని డాక్టర్ ఉమేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు మాట్లాడుతూ విమర్శనాత్మక ఆలోచనలు, సమస్య పరిష్కారం మరియు సహకారం వంటి ముఖ్యమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టర్ ఆధారిత అభ్యాసం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రష్మిత, రాకేష్ ప్రాచి, టిఎస్వి రమణ, వినోదరావు, వియుఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, శ్రీకర్, సరిష్మా, ప్రశాంత్, కవితా ప్రసాద్, గోపీకృష్ణ, పీబీఎల్ హెడ్ లలిత, మోహన్ సాహు, పీబీఎల్ సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Some of the projects along with the Vice Chancellor, your explanation is good, communication is effective, understanding is sensible. Probably you may have to go little deeper into it. According to me, solution is not as important as how you dig your process. Solution will come, but before solution cannot be through shortcuts. In IIT and engineering, medicine, you go for shortcuts, not accepted. Anything that is knowledge, if you pursue through shortcut, is a knowledge of waste. So if you have to construct knowledge, build knowledge, it should be long drawn, process driven, systems driven. That knowledge will stay with you, but not the shortcut knowledge. Please remember, if you have to go to IIT engineers or doctors or whatever, even if you want to become civil officers, collector, etc., you have to explore each concept by applying your life's experiences. That's more important thing. If you take away life's experience, start learning something, it looks to be very drab, dull and monotonous. So that education is gone. That education is not existing now. Now it is completely a different education. Professor will agree with me that when he takes students into Shatavahana University, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి ఇష్టమైన బోనాలు, నైవేద్యాలు, పసుపు కుంకుమలు సమర్పించి సేవలో తరించారు. అందరినీ చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు. బోనాలు, నైవేద్యాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి బూడిద రవాణాను అరికట్టాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అవినీతిని నిరోధించాలని ప్రశ్నించిన తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి తడి బట్టలతోటి చౌరస్తా సమీపంలోని పోచమ్మ గుడిలో ప్రవేశించి ప్రమాణం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గులాబీ పార్టీ శ్రేణులు కౌశిక హరికి సంఘీభావంగా తెలిపారు. ఇటీవల అంతర్గా మండలం కేంద్రం నుంచి ఇటుక బట్టీలను అక్రమంగా మట్టి తరలిస్తున్నారని కౌశిక హరి మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. అన్ని అనుమతులతో మట్టిని తరలిస్తున్నామని, తమను హరి బెదిరింపులకు గురి చేస్తూ డబ్బులు డిమాండ్ చేశారని ఇటుక బట్టీల యజమానులు ప్రతి ఆరోపణలు చేశారు. అయితే దీంతో నిజం నిరూపించుకునేందుకు తడిబట్టలతో పోచమ్మ గుడిలో ప్రవేశించినట్లు పేర్కొన్న బీఆర్ఎస్ నేత కౌశిక హరి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని జరుగుతున్న అక్రమ బూడిద మట్టి దందాలో ఎమ్మెల్యే హస్తం ఉందని, అందుకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని సమయం చోటు చెప్పాలని సవాల్ విసిరారు. మొన్న ఆదివారం ఏదైతే మొరుమూరు మట్టి విషయంలో మేము చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, బూడిద మీద చేస్తున్న పోరాటానికి మనను ఈ యొక్క టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఆ బట్టి ఓనర్లు ఏదైతే దొంగ మట్టి తీసుకుపోతున్నటువంటి కాంట్రాక్టర్ల ద్వారా ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. దాంట్లో చేసిన అవినీతి ఆరోపణలు నా మీద నేను అడిగినా అని చెప్పేదానికి నేను ఇవాళ పోషమ్మకు దగ్గరికి వచ్చి తడిబట్టలతోటి ప్రమాణం చేసిన. ఎవరు యాక్చువల్ వాళ్ళు నాతోటి మాట్లాడలేదు, నేను వాళ్ళతో మాట్లాడలేదు. కానీ ఎవరో మధ్యవర్తులు మాట్లాడిరు అని చెప్పారు. మాట్లాడిరు మధ్యవర్తులు, వాళ్ళు వచ్చి చెప్పాలి ఏం మాట్లాడిరు, నేనేం సమాధానం. నేనే ఒకటే సమాధానం చెప్పిన, నాకు కాంట్రాక్టర్ల మీద ఎటువంటి ఇది లేదు. మీరు చేస్తున్నట్టు దాంట్లో ఏం అవినీతి జరిగింది? 24 జూన్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి మీరు ఏం డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు ఏం డబ్బులు ఇచ్చారు, ఎవరికి డబ్బులు ఇచ్చారు అనేది నాకు చెప్పండి. ఎవరు మీ పేపర్స్ నాకు తీసుకొచ్చి చూపెట్టండి. చూపెట్టిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పిన. కరీంనగర్ పట్టణ శివార్లోని చింతకుంటలో గల శ్రీ చైతన్య సిబిఎస్ఈ సిఓ ఐపీఎల్ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య డైరెక్టర్ సీమా జిఎం నాగేంద్ర హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యార్థులంటే కేవలం చదువులకే పరిమితం కాకుండా ఇటు ఆటల్లోనూ పాటల్లోనూ మా యొక్క విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారని, ప్రతి ఏటా 10వ తరగతి ఫలితాల్లోనూ ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ ఆల్ ఇండియా పోటీ పరీక్షల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని తెలిపారు. వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు శ్రీ చైతన్య విద్యా సంస్థల సిబ్బంది, చింతగుంట పాఠశాల ప్రిన్సిపల్ రాజకుమార్, ఆచార్య, విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నేను రాజు శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎం కరీంనగర్ జోన్ అండి. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ సంకల్ప్ వార్షికోత్సవం పిల్లల యొక్క కల్చరల్ యాన్యువల్ డే ఈరోజు చింతకుంట సిబిఎస్ఈ కరిక్యులం అనేటువంటి ఆ ప్రోగ్రాం ద్వారా మేము ఈ చింతకుంట బ్రాంచ్లో యాన్యువల్ డే కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. దాదాపు దీనికి కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి 7 బ్రాంచెస్, కరీంనగర్ సిబిఎస్ఈ అండ్ కరీంనగర్ ఐపీఎల్ శ్రీ సౌద నియర్ బై కార్ఖానగడ్డ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ విద్యారణ్యపురి అండ్ వావిలాలపల్లి అండ్ బోయవాడ అండ్ తిమ్మాపూర్, కరీంనగర్ టెక్నో నియర్ శాతవాహన యూనివర్సిటీ. ఈ 7 బ్రాంచెస్లో దాదాపు మాకు 5000+ స్టూడెంట్స్ మాకు శ్రీ చైతన్య విద్యా సంస్థలో పిల్లలు వివిధ రకాల ప్రోగ్రాంల ద్వారా చదువుతున్నారు. అందులో భాగంగా ఈరోజు మేము ఈ యాన్యువల్ డే అకాడమిక్ ఇయర్ని క్లోజింగ్ టైంలో ఈ యాన్యువల్ డే మేము చేసుకోవడం జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నా పేరు రాజ్కుమార్ ఆచార్య, కరీంనగర్ సిబిఎస్ఈ సిఓ ఐపీఎల్ క్యాంపస్ ప్రిన్సిపల్ సార్ని. ఈరోజు మా బ్రాంచ్లో సంకల్ప్ ఫస్ట్ యాన్యువల్ డే ప్రోగ్రాం జరుగుతున్న సందర్భంగా ఈరోజు కరీంనగర్లో ఉన్న 7 బ్రాంచుల పిల్లలతో ఇక్కడ యాన్యువల్ డే ప్రోగ్రాం చేయడం జరిగింది. దాంట్లో మనకు సుమారు 150 సాంగ్స్ ప్లే చేయడం జరిగింది. 5000 మంది తల్లిదండ్రులు ప్లస్ మనకున్న 5000 మంది స్టూడెంట్స్ అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.